హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండీ! ఈరోజొచ్చేసి మనమైతే చాలా చక్కగా నిల్వ ఆవకాయ పచ్చడైతే ప్రిపేర్ చేసుకుందాం. ఇక ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్‌గా చాలా పర్ఫెక్ట్‌గా కొలతలతో సహా మీకైతే అర్థమవుతుంది. చూసారు కదండీ! పచ్చడైతే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. చాలా చక్కగా, చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా మీరు కూడా మీ ఇంట్లో అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేశారంటే మీకు కారం అనేది ఇలా పచ్చడి మనకు పాడవకుండా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక మనము ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక మనమైతే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికైతే మనము పులుపుగా ఉండేటువంటి మామిడికాయలనైతే తీసుకోండి. ముందుగానే చూసి చాలా చక్కగా పర్ఫెక్ట్‌గా మీరైతే మామిడికాయలనైతే చూస్ చేసుకోవాలన్నమాట. మీరు మామిడికాయలనేటివి ఎంత పులుపుగా ఉంటే మనకు ఈ ఆవకాయ పచ్చడి అనేది అంత పర్ఫెక్ట్ టేస్టీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా పులుపు ఎక్కువగా ఉండేటువంటి ఆవకాయలనైతే తీసుకోండి. ఇలా మీరు పులుపు ఎక్కువగా మామిడికాయలతో గనక మీరు పచ్చడి, ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేశారంటే చాలా టేస్ట్ అనేది బావుంటుంది. చూసారు కదండీ! ఇలా మీరైతే తప్పకుండా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. మనకైతే ఈ పచ్చడొచ్చేసి మనకు 1 డే తర్వాత ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా మీరైతే 1 డే తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇలా మనకు ఆయిల్ అనేది చక్కగా పైనకి తేలుతూ ఉంటుందన్నమాట. మనకు 1 డే తర్వాత మరొక్కసారి మళ్ళీ సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ చెక్ చేసుకొని చక్కగా మనం కలుపుకొని ఇక కంప్లీట్‌గా మనం జార్‌లో వేసేసుకుంటే మనకు ఏడాది పాటు చక్కగా నిల్వ ఉంటుంది. ఏడాది తర్వాత కూడా నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. చూసారు కదండీ! మనం దీనికోసమైతే చక్కగా ఇలా పులుపుగా ఉండేటువంటి మామిడికాయలనైతే తీసుకోవాలి. ఇలా మనం బెల్లం ఆవకాయ గనక పెట్టాలి అంటే గనక ఇలా పులుపుగా ఉండేటువంటి మ్యాంగోస్ అయితే తీసుకోవద్దన్నమాట. మనం బెల్లం ఆవకాయ పెట్టాలి అంటే గనక కలెక్టర్ మామిడికాయలు అని దొరుకుతాయి మార్కెట్‌లో. లేదంటే కలంకాయలు అని కూడా అంటారు. ఇలా బంగినపల్లి మామిడికాయలు ఇలా వీటితో గనక మీరు స్వీట్ ఆవకాయ పచ్చడైతే పెట్టుకోవచ్చు. మనం ఈ నిలువ ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలంటే మాత్రం చక్కగా పులుపుగా ఉండేటువంటి మామిడికాయలనైతే తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత మనకు మినిమమ్ ఒక 6 అవర్స్ పాటైనా మనం చక్కగా ఈ మామిడికాయలన్నింటినీ మనం నాంచి ఉంచాలన్నమాట. ఇలా వాటర్‌లో వేసి అలా వదిలేస్తే మనకు మామిడికాయలో ఉండేటువంటి జీడి అనేది కంప్లీట్‌గా వెళ్ళిపోతుంది. చక్కగా మనకు చేదు అనేది రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదండీ! మీరు ప్రతి చిట్కాని కూడా మీరు ఫాలో అయితేనే చాలా చక్కగా, చాలా టేస్టీగా మనకైతే పచ్చడైతే ప్రిపేర్ అవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని కంప్లీట్‌గా చూడండి. చూసారు కదండీ! ఇలా మీరైతే నానబెట్టుకొని తర్వాత వాటిని ఫ్రెష్‌గా ఇలా టవల్‌తో గానీ, ఏదైనా మంచి వస్త్రంతో గానీ ఇలా తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా తొడిమలైతే ఉంటాయి కదండీ! ఇలా మీరైతే కట్ చేసుకోవాలి. ఇందులో నుంచి మనకు ఇలా జీడి అనేది వస్తుంది కదండీ! ఇలా ఆయిల్ ఆయిల్ ఉంటుంది. దీన్ని కూడా మనం ఒక క్లాత్‌తోని తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసుకొని మనం తీసుకున్నటువంటి మామిడికాయలన్నిటిని ఇలాగే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మామిడికాయ అనేది తడి అనేది అస్సలు ఉండకూడదన్నమాట. మెయిన్‌గా ఈ తడి ఉంటే మాత్రం మనకు ఆవకాయ నిల్వ ఎక్కువ రోజులు ఉండదు. పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మామిడికాయలు తడి లేకుండా చూసుకోండి. ఇక ఆ తర్వాత వెల్లుల్లిపాయలనైతే తీసుకోండి. మనకైతే ఈ సీజన్‌లో అన్నీ కొత్తవే వస్తాయి. కొత్త మామిడికాయలు, కొత్త కారం ఇలా మనకు వెల్లుల్లిపాయలు కూడా దొరుకుతాయి. ఇవన్నీ మనం ఇలా కొత్తవి వేస్తున్నాం కాబట్టి పచ్చడనేటివి చాలా బావుంటాయి. అందుబాటులో కారప్పొడి లేకుంటే చాలా చక్కగా మనం పచ్చడి కోసం మాత్రం స్పెషల్‌గా ఈ సీజన్‌లో వచ్చే కారం పొడిని వేసుకొని మాత్రమే చేయండి. చాలా బావుంటుంది. పాత కారప్పొడిని మాత్రం అస్సలు వేయకండి.
లేదంటే వేసుకోండి, కానీ తప్పకుండా మీరైతే కొత్త కారపొడి మాత్రమే వేసుకోవాలి. ఇక మనకు ఎన్ని రోజుల పాటు ఉన్నా కూడా మనకు ఆవకాయ అనేది తింటే చాలా పుల్లగా, చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు ఈ కాయ వచ్చేసి మనకు మెత్తబడకుండా ఉండాలి అంటే గనక పచ్చడి మనం ప్రిపేర్ చేసుకునే ముందు కాస్తంత ఆయిల్‌నైతే ఇలా మనం వేసుకోవాలి. ఇలా మనం ఆయిల్‌ని వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. చూసారు కదండీ! మనకు ఈ ఆయిల్ వచ్చేసి నేనైతే పావు కేజీ వరకు ఆయిల్ వేసాను. మీరు హాఫ్ కేజీ వరకు వేసుకున్నా పర్వాలేదు. ఇక ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ల మెంతులైతే వేసుకోండి. జస్ట్ అలా హీట్ చేయండి. మరి ఎక్కువగా చేయాల్సిన అవసరమే లేదు. ఇక ఆ తర్వాత ఇందులో కొత్తిమీరలు వేసుకోవాలి. కొత్తిమీరలు, ధనియాల పొడి 2 ఒకటేనండి. మీ సైడ్ ఎలా పిలుస్తారో తెలీదు. ఇక ఆ తర్వాత వీటిని కూడా లైట్‌గా హీట్ చేసుకోండి. మరి ఎక్కువగా చేయాల్సిన అవసరమే లేదు. మీరు హీట్ చేయకున్నా పర్వాలేదు. ఎండలో వేయించుకొని ఎండకు ఆరబెట్టేసి చక్కగా మనం పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు. లేదండి అలా చేసుకోవడం మాకిష్టం ఉండదంటే కాస్త జస్ట్ అలా హీట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా మీరు కొత్తిమీరలను కూడా తీసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఆవాలను కూడా జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ కాదు, మరి తక్కువ కాదు. జస్ట్ అలా వీటన్నిటిని కూడా లైట్‌గా హీట్ చేయాలన్నమాట. ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మీరైతే మనం తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ అయితే తీసుకోండి. నేనైతే ముందుగా తీసుకున్న ప్యాన్ అయితే చిన్నగా ఉంటే సరిపోదని మరొక ప్యాన్‌లో ఆయిల్ అయితే షిఫ్ట్ చేసేసాను. ఇక ఇందులో ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత కొత్తిమీరలు ఉంటాయి కదండీ! జస్ట్ అలా మనం మిక్సీ జార్‌లో జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా మనకు డబుల్‌గా అయిపోతాయి. ఇక ఇందులో తాలింపులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఆవాలను కూడా వేసుకోండి. ఆవాలొచ్చేసి మనకైతే 125 గ్రామ్స్ వరకు వేసుకోండి. 4 కిలోల మామిడికాయలకి 125 గ్రామ్స్ వరకు మీరు ఆవాలని తాలింపులో వేసుకోండి. ఇలా తాలింపులో వేసుకున్న తర్వాత నేనైతే మీకు ముందుగా చూపించాను కదండీ! వాటన్నిటినైతే మీరు పేస్ట్ చేసుకోండి. ఇక ముందుగా వచ్చేసి మనమైతే ఆవ పొడి తీసుకున్నాము. ఆ తర్వాత కొత్తిమీరల పొడి అదేనండి ధనియాల పొడి, ఆ తర్వాత మెంతి పొడి, ఆ తర్వాత నువ్వుల పొడి తీసుకుంటున్నాను. ఇలా మీరైతే తీసుకోండి. 4 కిలోల ఆవకాయకొచ్చేసి మనకైతే ఆవ పొడి 1 కేజీ వరకు ఆవ పొడి వేసుకోండి. ఇలా హాఫ్ కేజీ వరకైతే ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి అనేది చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. మీకు ఇష్టం ఉంటే గనక హాఫ్ కేజీ వరకు వేసుకోండి. లేదంటే మీరు తప్పకుండా 4 కిలోల మామిడికాయలకి మనకు పావు కిలో ధనియాల పొడి అయితే పడుతుందన్నమాట. ఆవ పొడి వచ్చేసి కేజీ, ఇక ధనియాల పొడి వచ్చేసి పావు కేజీ వేసుకోండి. ఆ తర్వాత నువ్వులొచ్చేసి మనకు 200 గ్రామ్స్ వరకు తీసుకోండి. ఇక ఆ తర్వాత కారప్పొడి వచ్చేసి మనకైతే 1 కేజీ వరకైతే వేసుకోండి. 1 కేజీ వరకు కారప్పొడి వేసుకొని ఆ తర్వాత 1 కేజీ వరకైతే మీరు సాల్ట్‌ని కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు మరొక్కసారి చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో. ఎందుకంటే కొద్దిగా మనమైతే టేస్ట్ అనేది ఎక్కువ మంది చాలా ఘాటుగా తింటారు. కొంతమంది చప్పగా తింటారు కదండీ! కారం అనేది మీరు జస్ట్ అలా చూసుకొని మరొక్కసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండీ! ముందుగానే కాస్త పెద్దవిగా ఉన్నాయంటే మీరు చిన్నవిగా కట్ చేసుకోండి. చక్కగా చిన్నవిగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇక ఆ తర్వాత వీటన్నిటిని చాలా నెమ్మదిగా, నిదానంగా కలుపుతూ ఉండండి. చూసారు కదండీ! ఇలా అయితే వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ఎన్ని రోజులు ఉన్నా కానీ మీకైతే ఈ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. మీరు ఈ పచ్చడి కోసమైతే కంప్లీట్‌గా మీరు 4 కిలోల వరకు ఆయిల్‌నైతే వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువగా మాత్రం అస్సలు ఉండకూడదు. మీరు ఆయిల్ వచ్చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ తాలింపులో మీరు
3 కేజీస్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఇక 1 కేజీ వరకు ఆయిల్ అనేదేమో మరుసటి రోజు వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఆయిల్ అనేది కూడా మీ ఇష్టం అండి. ఎక్కువ మందికి ఆయిల్ అనేది ప్రిఫర్ చేయరు. ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ ఉంటుందని అనుకుంటారు. మనకు మార్నింగ్ నెక్స్ట్ డే వరకైతే చక్కగా ఊటలాగా ఆయిల్ కూడా వచ్చేస్తుంది. ఎలాంటి టెన్షన్ లేదు. మీరు 3 కేజెస్ వరకు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. 4 కేజెస్ వరకు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఇదొచ్చేసి 3 కేజెస్ వరకు ఆయిల్ అయితే వేసేసాను. చూసారు కదండీ! ఇలా మీరైతే చక్కగా స్పూన్‌తో గానీ, చేత్తో గానీ చక్కగా ఈ పికిల్‌నైతే కలుపుకోండి. చూసారు కదండీ! మామిడికాయ పచ్చడి చూస్తేనే చాలా బావుంటుంది. మనకు ఇండియా మొత్తంలో మెయిన్‌గా చాలా ఇష్టపడి మరీ తింటారు ఏంటంటే ఇదే పచ్చడండి. మామిడికాయ పచ్చడి మించింది ఏ పచ్చడి ఉండదు. ఎందుకంటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి పచ్చడి ఏదైనా ఉందంటే మామిడికాయ పచ్చడి. మనకు ఈ పచ్చడొచ్చేసి మనకిక పెట్టుకున్న తర్వాత ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకున్న తర్వాత ఒక 15 డేస్ తర్వాత తింటే ఇంకా మరీ టేస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఎందుకంటే కొత్త ఆవకాయ కాబట్టి చాలా బావుంటుంది. చూసారు కదండీ! నాకైతే ఈ పచ్చడిని చూస్తే నోరూరిపోతుంది. వెంటనే తినేయాలనిపించింది. ఎందుకంటే అంత స్మెల్ ఉంది. అంత పులుపుగా చాలా అంటే చాలా బావుంది. మేబీ మీ అందరికి కూడా ఈ పచ్చడి నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని కనుక లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోండి. చూసారు కదండీ! మనకు 3 కేజీస్ ఆయిల్ అనేది వేసుకుంటే ఇలా వచ్చేసింది. మనకు ఇలా 3 కేజీస్ వరకు కూడా సరిపోతుంది. ఎందుకంటే మనకు మార్నింగ్ వరకు మనకు ఆయిల్ అనేది పైనకి తేలుతూ ఉంటుంది. సరిపోతుంది. లేదండి మేము కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే వాడతామని అనుకునేవారు మరి కాస్త ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ! పర్ఫెక్ట్‌గా మనకు మ్యాంగో పికిల్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. తెలంగాణ స్టైల్, ఆంధ్ర స్టైల్ ఇలా ఏ స్టైల్ అయినా అనుకోండి. ఇలా గనుక ప్రిపేర్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే. చూసారు కదండీ! చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇక మనకు మార్నింగ్ వచ్చేసి ఎలా ఉంది? తర్వాత డే ఆఫ్టర్ టుమారో వచ్చేసి ఈ మ్యాంగో పికిల్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఎందుకంటే మనకు ఒక 2 డేస్ మనం అలాగే వదిలేసి ఉంచాలన్నమాట. అలా 2 డేస్ వదిలేసి ఉంచిన తర్వాత మనము సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ముందుగానే సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు. మనం ఒక 2 డేస్ తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఫైనల్‌గా మనం జార్‌లో తీసుకోవాలి. కాబట్టి నేనైతే అలా వదిలేసాను. నాకైతే నువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా నువ్వులైతే తాలింపులో వేసి నేను పైనకైతే వేసుకున్నాను. నువ్వులనేది ఇష్టం లేని వాళ్ళు జస్ట్ మీరు వదిలేసినా పర్వాలేదు. నాకు మాత్రం ఇలా ఇష్టం అనేసి వేసుకున్నాను. నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. చూసారు కదండీ! పచ్చడి ప్రిపేర్ అయిపోయింది.